అల్వాల్ దాని వెంకటాపురం నుంచి పోయేది ఓల్డ్ అల్వాల్, అదేవిధంగా లయోలా కాలేజ్ కళ్ళు కాంపౌండ్ దిక్కు అక్కడ రెండు, ఒకటేమో ROB ఒకటేమో RUB కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఇవన్నీ కూడా టెండర్లు అయిపోయి రేపు భూమి పూజ చేసే దాంట్లో ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. మీకు ఇక్కడ తెలుసు, ఇక్కడ ఏరియాలో ఒక 6-7 ఉన్నాయి. షఫీల్ కూడా ఉంది, వాజ్పేయి నగర్ది ఉంది, అదేవిధంగా వినాయక నగర్ది ఉంది, తర్వాత మౌలాలి దిక్కుపోతుంటే ఉప్పర్ కూడా ఉన్నది. అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక రైల్వే స్టేషన్ కోసం డిమాండ్ ఉన్నది. ఇట్లా అనేకం ఉన్నాయి, కానీ ఏ ఒక్కడు కూడా ఇంతవరకు కాలే. రేపు 27వ తారీఖు నాడు మార్నింగ్ రేపు 11 గంటలకు నేనే రైల్వే మంత్రి గారిని కలిసి, అయ్యా మీరు రావాలి, ఇది భూమి పూజ చేయాలి, ఇది పని మొదలు పెట్టాలంటే సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇప్పటికే ప్రజలకు బాగా ఇబ్బంది పడుతూ ఉంది. అక్కడ శిలాపలకాలకు పిండాలు పెట్టిపోతున్నారు. మనకు ఆ పరిస్థితి ఉండొద్దు అని చెప్పి వారు వచ్చేస్తే వారు పర్మిషన్ ఇచ్చింది. మీరు చేసుకోండి, మీ లోకల్గా ఉన్న కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్యేతో కావచ్చు, మీరు చేసుకోమంటే రేపు షఫీల్ కూడా RUB LHS ఒకటి, తర్వాత వాజ్పేయి నగర్ దగ్గర RUB ఫుల్ ఫ్లెడ్జ్ RUB, ఈ రెండింటికి రేపు భూమి పూజ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కాకతీయ నగర్ దిక్కుపోయేటువంటి వారి డివిజన్కి పోతుంది. కాకతీయ నగర్కి ఈ కాకతీయ నగర్ సంబంధించి, అదేవిధంగా గౌతమ్ నగర్ ఒకటి, ఇంతకుముందు చెప్పిన ఉప్పర్ కూడా ఒకటి, చంద్రగిరి కాలనీలో కూడా ఒక వెంటు కోసం ఒకటి, ఆనందబాగ్ రైల్వే స్టేషన్ స్టాప్ ఒకటి. ఇవన్నీ కూడా తప్పకుండా, అంటే ఇప్పటికే 3 సార్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నేనే రైల్వే ఆఫీస్కి పిలిపించి రైల్వే డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసి, మీరు రూపాయి ఇచ్చే లేదా, మీరు రూపాయి ఖర్చు పెట్టే లేదు, మీరు పర్మిషన్లు ఇస్తే చాలని చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేసి ఇవన్నీ కూడా పైప్ లైన్లో ఉన్నాయి. కానీ ఇవాళ కొద్దిమంది వ్యక్తులు ఏమో కూట్లే తీయరా, రాయి తీయలేనోడు ఎట్లా రాయి తీసినట్టుగా రకరకాల మాట్లాడుతున్నారు. అట్లాంటి వాళ్ళ గురించి మేము పట్టించుకోదలుచుకోలేదు. ఇవాళ ముమ్మాటికి రైల్వే ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, మా అశ్విని వైష్ణవ్ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, దేశం మొత్తంలో రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది. మనం సంకుచితంగా వ్యవహరించద్దు, ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా మంచిది కాదన్నటువంటి భావనతోటి ఇవాళ వారు ల్యాండ్ ఎక్వేషన్ కావచ్చు, 100% రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేకపోయినా రైల్వే డిపార్ట్మెంట్ నిధులతోటి చాలా ఫాస్ట్గా పనిచేసే దాంతో ఇవాళ నిర్ణయం తీసుకొని పోతా ఉంది. మేము మా గౌరవ కార్పొరేటర్లు కూడా, మా రాజలక్ష్మి గారు, సునీతమ్మ, అదేవిధంగా మా విక్రమ్ రెడ్డి గారు, తర్వాత మా శ్రావణ్, మా మీనా, మేమందరం అనేక సార్లు ఇప్పటికే రైల్వే డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో పని జరగాల. మాకు ఈ సోషల్ మీడియా కాలం కాదు, మేము సోషల్ మీడియాలో ప్రచారం సంబరపట్టడం కాదు. మేము పని జరిగితే, ఆ పని ద్వారా ప్రజలకు ఇంత లాభం జరిగితే మేము సంతోషపడడం తప్ప ఈ పేపర్లో రాయించుకొని ఇది చేసుకొని షోపుటపగలం కాదు. కాబట్టి రేపు ఈ జరిగేటువంటి కార్యక్రమానికి, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి వాజ్పేయి నగర్ దగ్గర జరిగేటువంటి ఆ మీటింగ్, షఫీల్ కూడా వాజ్పేయి నగర్ రెండింటికి సంబంధించిన అక్కడనే శిలాఫలకాలు పెట్టుకొని చేసుకుంటాం. కాబట్టి అది అఫీషియల్ ప్రోగ్రామ్, దానికి నాకే పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి నేను ఇక్కడ లోకల్ పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను నా చేతుల మీదుగా దాన్ని భూమి పూజ చేయబోతున్నాం. దానికి అతిథులుగా మేము ఎమ్మెల్యే గారిని కూడా పిలిచినాం, లోకల్ ఎమ్మెల్యే గారిని. అదేవిధంగా మా 3 కార్పొరేటర్లు వస్తారు, మీనా గారు వస్తారు, రాజలక్ష్మి గారు వస్తారు, శ్రావణ్ వస్తారు, మా సునీతమ్మ పక్కకే ఉంది. కాబట్టి అంతా అఫీషియల్గా ఈ ప్రోగ్రాం జరగబోతుంది. కాబట్టి కాలనీ పెద్దలు కావచ్చు, సమాజ శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళు కావచ్చు, రాజకీయాలకు అతీతంగా తరలి రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంటే మీకు అర్థం కావాలి, అంటే నేను ఎంత గరీబ్ ఉన్నాను. అయితే ఒక వీరు ఎన్నికైన తర్వాత మల్కాజిగిరి నియోజకవర్గం సంబంధించి
నిర్దిష్టంగా పూర్తి చేసిన వర్క్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. అవన్నీ చిన్నవి 10 కోట్లు 5 కోట్లు 4 కోట్లు ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఇవాళ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రైల్వే ప్రాజెక్టులు మినిమం 3 to 5 years, రైల్వే ప్రాజెక్టులు మినిమం 3 to 5 years ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉంటే వెంటనే అయిపోతుంటాయి. కాకపోతే ఏంటంటే ఈ పనిచేసిన వాళ్ళకు డబ్బులు రావట్లేదు అనేటువంటి భయంతో టెండర్లకు కూడా ఎవరు రాని పరిస్థితి ఉన్నది. సకాలంలో పనిచేయని పరిస్థితి తప్ప ఇవాళ లేకపోతే మా గౌరవ కార్పొరేటర్లు ఇక్కడ 4 మా వాళ్ళే ఉన్నారు కాబట్టి దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక రకాల వర్క్ చేసిండు. వాళ్ళ దగ్గర ఆ డేటా ఉంటుంది. నేను స్వయంగా ఒక ఎంపీనై ఉండి కూడా మరి 2 పనులు ఉంటాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, 2 కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ద్వారా వచ్చేది కేవలం ఈ రైల్వేసు, నేషనల్ హైవేసు. నేను వచ్చిన తర్వాత ఒక 3 ప్రాజెక్టులకు ప్రతిపాదన పెట్టా. ఒకటి బాల్నగర్ నుంచి నర్సాపూర్ రోడ్కి, అది స్టేట్ హైవే ఉంది, నేషనల్ హైవే తీసుకొని ఒక ఎక్స్ప్రెస్ కారిడార్ నిర్మించాలని చెప్పి, పీవీ ఎక్స్ప్రెస్ ఎట్లయితే ఉందో మెహదీపట్నం